అందరూ క్షమించాలి, జలుబు కారణంగా గొంతు పట్టేయడం వల్ల నా వాయిస్ సరిగా రావట్లేదు. కానీ సంక్రాంతి పండుగ గురించి ఇది మనం ఎందుకు జరుపుకుంటాం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి అందరికీ తెలియజేసే ప్రయత్నం, దీని వెనుక ఎలాంటి కథలు ఉన్నాయి అని తెలియజేసే ప్రయత్నంగానే ఇది చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఐ విల్ బి బ్యాక్ విత్ మై రెగ్యులర్ వాయిస్. జై శ్రీరామ్. సనాతన సాంప్రదాయంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఎంతో కోలాహలంగా ఆనందంగా జరుపుకునే పండుగ. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, గొబ్బెమ్మలు, ముంగిట్లో ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, కొన్ని ప్రాంతాల్లో పొట్టేళ్ల పందాలు, జల్లికట్టు, బంధువులు, స్నేహితులు, ఇలా అందరితో ఆనందంగా గడిపే పండుగ సంక్రాంతి. శాస్త్ర ప్రకారం సంక్రాంతి అంటే ఏమిటి? భోగి, కనుమ జరుపుకోవటానికి కారణం ఏమిటి? మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తాం? అలాగే శబరిమలలోని మకర జ్యోతికి సంక్రాంతికి ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకుందాం. స్వరవేదం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 108 పాదాలు. ఈ 108 పాదాలు కలిసేలా 12 రాశులు. నెలకి ఒక రాశిగా సూర్యుడు 12 నెలలు 12 రాశుల్లోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఇలా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటాము. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అవుతుంది. అంటే సంవత్సరంలో 12 రాశుల్లో సూర్యుడు ప్రవేశించినప్పుడు 12 సంక్రాంతులు వస్తాయి. కానీ మకర సంక్రాంతిని మాత్రమే మనం పెద్ద పండుగగా ఎందుకు జరుపుకుంటాం? దీనికి కారణం, మనం ఒక సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అయితే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనంలో ప్రకాశించే సూర్యుడు దిశ మార్చుకుని ఉత్తరాయణంలో ప్రకాశిస్తాడు. దీనివల్ల వాతావరణంలో కూడా చాలా మార్పులు సంభవించి వ్యవసాయానికి అనుకూలంగా మారుతుంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంక్రమణాన్ని మకర సంక్రాంతి అంటాం. అదే కాకుండా మకరం అంటే మొసలి పట్టుకుంటే విడవదు. అలాగే ఆధ్యాత్మిక చింతనకు, మోక్ష ప్రయత్నానికి కూడా చాలా అడ్డంకులు ఉంటాయి. అందుకే ఈ సంక్రాంతి పుణ్య దినాల్లో మన శక్తి మేర వీలైనంత వరకు దాన ధర్మాలు చేసి అడ్డంకులు తొలగించుకోవటం అనేది దీనిలోని మరొక అర్థం. ఇది 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా వస్తాయి. భోగి రోజు ఉదయమే లేచి భోగి మంటలు వెలిగిస్తారు. పాత పనికిరాని వస్తువులను మంటల్లో వేస్తారు. పాత వాటిని వదిలేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించడం దీని ముఖ్య ఉద్దేశం. నిత్య నూతన జీవితాన్ని ఆరంభించడానికి గుర్తుగా భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో చిన్నపిల్లలు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పేరంటాలు చేస్తారు. పేరంటంలో ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి ఫలం, తాంబూలం ఇస్తారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో భోగి పండ్లు పోస్తారు. రేగి పండ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు ముక్కలు అన్నీ కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీహరి ఆశీస్సులు ఉంటాయి అని నమ్మకం. అదే విధంగా పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుంది అనేది నమ్మకం. తల పై భాగంలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. దాని మీదుగా భోగి పళ్ళు పోస్తే జ్ఞానం పెరుగుతుంది అనేది పెద్దలు చెబుతున్న మాట. ఈ భోగి పళ్ళకి వెనక కూడా ఒక పురాణ వృత్తాంతం ఉంది. నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికా వనంలో ఘోర తపస్సు చేశారు. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారు. ఈ సంఘటనకు ప్రతీకగా భోగి రోజున పిల్లలను సాక్షాత్తు నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసే సంప్రదాయం వచ్చింది. మకర సంక్రాంతి గురించి ముందుగానే చెప్పినట్టు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సమయాన్ని ప్రత్యేకంగా సంక్రాంతి లేదా మకర సంక్రాంతి అంటాం. అయితే ఈ సంక్రాంతిని సూర్యమానం ప్రకారం జరుపుకుంటాం. సాధారణంగా మన సనాతన సంప్రదాయంలో అన్ని పండుగలు కూడా భారత పంచాంగాల ప్రకారం తిథులు లెక్కించి వాటి ప్రకారం చేసుకుంటాము. ఇది చంద్రయానం ప్రకారంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం మనం పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ లో మన పండుగలు ప్రతి సంవత్సరానికి తేదీలు మారుతుంటాయి. కానీ ఒక సంక్రాంతి మాత్రం సూర్యమానం ప్రకారంగా జరుపుకుంటాం. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి మన పండుగల్లో సంక్రాంతి పండుగ తేదీ మారకుండా ఉంటుంది. ఇదే సంక్రాంతికి చాలా రకాల పిండి వంటలు చేసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. సంక్రాంతికి వచ్చేది కొత్త బియ్యం. ఇది అన్నం వండుకోవడానికి సరైనది కాదు. అప్పుడే పండించిన బియ్యంతో అన్నం వండితే అది అజీర్ణం చేస్తుంది. కాబట్టి ఈ బియ్యాన్ని నానబెట్టి పిండి చేసి అరిసెలు, సకినలు వంటి పిండి వంటలు చేస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. అలాగే ఈ పిండి వంటల్లో వేసే నువ్వులు, ఓము వంటి వాటి వల్ల ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక 3వ రోజు జరుపుకునే పండుగ కనుమ. సాధారణంగా ఇది పశువుల పండుగగా చెప్తుంటారు. పంట పండించడంలో రైతుల శ్రమ మాత్రమే కాక పశుపక్ష్యాదుల సహకారం కూడా ఉంటుంది అని గుర్తించి ఆ రోజు వాటికి ఆహారం వేస్తారు. రైతులు గోవులకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన ఆహారం పెట్టి వాటిని సంతోషపరుస్తారు. సంవత్సరం పాటు రైతులతో సమానంగా కష్టపడిన ఆవులు, ఎద్దులు, గేదెలను పూజించి ప్రేమగా చూసుకుంటారు. ఇక మకర జ్యోతి దర్శనం. మకర సంక్రాంతి రోజు సాయంత్రం శబరిమల
తిరుమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై 3 సార్లు కనిపించే జ్యోతి లేదా కాంతిని మకర జ్యోతి అంటాం. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో ఈ మకర జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది. రామాయణ కాలంలో శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా శబరి అనే గిరిజన భక్తురాలిని శబరిమలలో కలుసుకుంటాడు. శబరి ఎంగిలి పండ్లను శ్రీరాముడికి తినిపించింది అంటారు, కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం అది లిఖించబడి లేదు. అయితే శబరితో సంభాషించే సమయంలో రామలక్ష్మణులు అక్కడ ఒక దివ్య తేజస్సుతో తపస్సు చేస్తున్న వ్యక్తిని చూస్తారు. అతన్ని చూసి ఎవరు అని అడగగా అతను ధర్మశాస్త అని బదులు చెబుతుంది శబరి. రాముడు ఆయన వైపు నడుస్తాడు. రాముడికి స్వాగతం పలకడానికి శాస్త తపస్సు నుంచి లేచి నిలబడతాడు. ఇలా తపస్సు నుంచి లేచిన శాస్త తన భక్తులకు దర్శనం ఇచ్చి ఆశీర్వదించడానికి తపస్సుకు విరామం ఇస్తాడు అని నమ్ముతారు. మకర జ్యోతి రూపంలో ధర్మశాస్త్ర స్వామియే భక్తులకు దర్శనం ఇస్తాడు అనేది నమ్మకం. ఈ ధర్మశాస్త్ర స్వామియే కలియుగ ఆరంభంలో మణికంఠుడిగా మనం కొలుచుకునే అయ్యప్పగా అవతరించాడు. ఈ అయ్యప్ప స్వామి పూర్తి కథ వృత్తాంతం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మకర జ్యోతి, మకర వెలుక్కు ఈ రెండింటికి భేదం మనం అర్థం చేసుకోవాలి. మకర జ్యోతి అనేది ఆకాశంలో కనిపించే నక్షత్రం. మకర వెలుక్కు అనేది పొన్నంబలమేడు అనే కొండపై వెలిగించే మంట. మకర సంక్రాంతి రోజే మకర వెలుక్కు, మకర జ్యోతి రెండూ కనిపిస్తాయి. అయితే మకర జ్యోతి ఆకాశంలో కనిపించే నక్షత్రం, ఖగోళానికి సంబంధించింది, అంతరిక్షానికి సంబంధించింది. కానీ మకర వెలుక్కు అనేది మాత్రం ఆ కొండపైన కొందరు గిరిజనులు వెలిగించే మంట.